హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి యానిమల్ డైవర్సిటీ 1. సో ఈ పేపర్ వచ్చేసి మనకి బీఎస్సీ జువాలజీ మేజర్ వాళ్ళకి ఉంటుంది ఈ పేపర్ వచ్చేసి. సో దీనికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ బేసిక్ ఐడియా లేకుండా సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలియదు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో మీకు ఏంటి అంటే ఈ వీడియో ఫుల్గా చూడండి, కొద్దిగా లెంత్ ఉన్నా కానీ సో మీకు మంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ఏంటి అంటే మనకు వచ్చి యూనిట్ 1. సో మీరు ఏ మెటీరియల్ అయినా తీసుకోండి, సో బయట ఎన్నో మెటీరియల్స్ దొరుకుతాయి మీకు. సో అందులో కొన్ని మెటీరియల్స్లో మనకి లైక్ కేఎస్ఆర్ ఉంది చూసారా. సో ఈ కేఎస్ఆర్లో మనకి ఏంటి అంటే కొంతమంది ఇవి సో సింపుల్గా ఉంటుందని టర్మినాలజీ యూస్ చేస్తారు మనోళ్ళు. సో ఇందులో కొన్ని బేసిక్ మిస్టేక్స్ అనేది ఉన్నాయి చెప్పాలంటే మీకు. ఎలా అంటే ఇప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్రోటోజోవా అండ్ క్లాసిఫికేషన్ ఈ రెండు ఎలా ఉంటాయి అంటే సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనోళ్ళు ఏమనుకుంటారు, క్యారెక్టరిస్టిక్స్ ఒకటే ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయి రాసేద్దాం అనుకుంటారు. సో అలాంటివి చేస్తే మనకి ఏంటి అంటే జస్ట్ 5 మార్క్స్ మాత్రం మనకి ఎగ్జామ్లో పడతాయి, అంత మించి ఎక్కువ అసలు పడను కూడా పడవు చెప్పాలంటే. సో మీరు 10 మార్క్స్ రాసిన మాకు 10 మార్క్స్ లాస్ట్లో రిజల్ట్స్ చూసినప్పుడు ఫెయిల్డ్ అని ఉంటుంది. సో అలాంటి ఏమి మీకు ఉండకూడదు అనుకుంటే మీరు క్యారెక్టరిస్టిక్స్ అండ్ క్లాసిఫికేషన్ మస్ట్ అండ్ షుడ్గా మీరు ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. సో మీకు ఖచ్చితంగా అట్లీస్ట్ మీకు కొంత ఐడియాలో కొన్ని మిస్టేక్స్ ఉన్నా కానీ మనకి ఏంటి అంటే 8 to 9 మార్క్స్ వరకు ఖచ్చితంగా పడుతుంది, ఓకేనా. సో ఇంకా ఈ టోటల్ 5 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ పోతే వీటితో పాటు మీకు ఏమైనా ఎడిషనల్ క్వశ్చన్స్ మీకు ఏమైనా తెలుసుంటే అవి ప్రిపేర్ అవ్వండి, తెలియకపోతే మాత్రం ఇవి టిక్స్ పెట్టుకొని ఇంతవరకే ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2. సో యూనిట్ 2లో మనకి వచ్చేసి ఏంటి అంటే క్యారెక్టరిస్టిక్స్ ప్రోటోజోవా అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోటోజోవా అప్ టు క్లాసెస్ వరకు ఉంటాయి. సో ఈ మొత్తం ఎగ్జాంపుల్స్ మీకు కొంత ఐడియా ఉండాలి అంటే మీరు ప్రాక్టీస్ అనేది బాగా చేయండి, ఓకేనా. జస్ట్ మీరు చదివి వదిలేకుండా దాన్ని ప్రాక్టీస్ చేయండి బాగా. మీకు ఏంటి అంటే మీరు ఎగ్జాంపుల్ మీరు పర్ఫెక్ట్ రాసి దాన్ని హైలైట్ చేశారంటే మాత్రం మీకు మంచి మార్క్స్ పడుతుంది. మీరు లోపల ఏ మ్యాటర్ రాసినా వాడికి ఇబ్బంది ఉండదు. క్యారెక్టరిస్టిక్స్ మీరు జస్ట్ బేసిక్గా మీరు క్రోమ్ చేసి గూగుల్ చేసి కానీ వాటిలో బేసిక్ కొంత మీరు రాసి ఎగ్జాంపుల్స్ అనేది మీరు పర్ఫెక్ట్గా రాస్తే మాత్రం మీకు ఫుల్ మార్క్స్ 10 మార్క్స్ పడే ఛాన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఓకేనా. సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3. సో యూనిట్ 3లో వచ్చేసి ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి అంటే సో ప్లాటీ హెల్మెంథిస్, ఆస్కారిస్ లుంబిరికాయిడ్స్, కామన్ హ్యూమన్ పారాసైట్ ఉంది చూసారా. నెక్స్ట్ పోతే ఈ సెకండ్ అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఐ థింక్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్లో మనకి ఏంటి అంటే వీటిలో ఒక లైఫ్ సైకిల్ గురించి ఉంటుంది. ఆ లైఫ్ సైకిల్ మీరు వచ్చేసి మీ బుక్లో ఇప్పుడు మీకు బుక్ లేకపోతే మీరు ఇంటర్మీడియట్ బుక్ ఓపెన్ చేసి కూడా మన లైఫ్ సైకిల్ ప్రిపేర్ అవ్వచ్చు. దానిలో మీరు ఆల్రెడీ దానిలో ప్రిపేర్ అయ్యారు కాబట్టి మీకు సింపుల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది, దానిలో ప్రిపేర్ అవ్వండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చరల్ అండ్ ఫిజియోలాజికల్ అడాప్టేషన్స్. సో ఇవి మీకు మీ డిగ్రీ స్టడీ మెటీరియల్ ఉంటే అవి ప్రిపేర్ అవ్వండి. సింపుల్గా మీకు కొద్దిగా అర్థం కాకపోతే చాట్ జీపీటీ చేసి సో కొన్ని హైలైట్ చేసుకుని ఆ పాయింట్స్ మనకి ఏంటంటే సింపుల్గా ఉండేటట్టుగా తీసుకొని ప్రిపేర్ అయినా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో మీరు బేసిక్ ఎన్ని పేపర్లు నింపాలంటే ఒక 10 మార్క్స్కి అనేది ఏంటి అంటే సో ఇంచుమించు 3 పేపర్స్ ఖచ్చితంగా నింపాలి. 3 పేపర్స్ నింపితే మనకి ఏంటి అంటే దాదాపు 9 మార్క్స్ పడే ఛాన్సెస్ ఉంటుంది, ఓకేనా. సో అలా కాదు మీరు ఇంకంత నింపలేరు అనుకుంటే జస్ట్ 2.5 అన్న నింపుతానికి ట్రై చేయండి, ఓకేనా. అంత మించి తగ్గితే మీకు ఏంటి అంటే వాడు మీకు ఎక్కువ మీ క్వాలిటీ వాడు చూడడు, వాడు ఏంటి అంటే క్వాంటిటీ చూస్తాడు, ఓకేనా. సో ఈ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటేనే మనకి వచ్చేసి ఏంటి అంటే మార్కులు ఎక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. సో అది సో దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే వీటిలోనే మీకు థర్డ్ యూనిట్లో క్వశ్చన్ ఉంటుంది. సో మనకి ఏంటి అంటే ఎలాంటి మెజర్స్ అండ్ ఎలాంటి ప్రివెన్షన్స్ తీసుకుంటే సో మనం ఈ యొక్క ఆస్కారీస్ నుండి సో సేఫ్గా ఉండొచ్చు, సో నులి పురుగులు పడకుండా మన ఇంటెస్టైన్లోని. సో అది మీరు జనరల్గా రాసేసినా కానీ దానికి మార్కులు అయితే మనకి పడుతుంది, సో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే యూనిట్ 4. సో యూనిట్ 4లో వచ్చేసి మనకి ఏంటి అంటే సో జస్ట్ 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికి మించి పెద్ద వీటిలో అంత అయితే ఏముండవు. సో మ్యాక్సిమం మీకు ఏంటి అంటే వెర్మి కల్చర్ గురించి ఆ ప్రాసెస్ ఏంటి అని రాయమంటారు, దాని స్కోప్. సో స్కోప్ నథింగ్ బట్ ఏంటి అంటే సో వెర్మి కల్చర్ ఉంది చూసారు. ఈ కల్చర్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే మనకి ఎర్ర పురుగులు ఉంటాయి. మీకు ఎలా వెర్మి కల్చర్ నథింగ్ బట్ ఏంటంటే మనకి రైనీ సీజన్స్ అప్పుడు మీరు చూస్తే మీరు విలేజ్లో ఉండేవాళ్ళైతే మనకి వామ్స్ అనేది ఎర్ర పురుగులు బయటకు వస్తూ ఉంటాయి. సో మీకు సింపుల్గా అదే దాన్ని మీకు తెలుగులో కొద్దిగా ట్రాన్స్లేట్ చేసి చెప్తున్నాను. సో ఆ పురుగులు అనేది మనం ఎలా పెంచుతాం, సో దానికి సంబంధించింది ఈ వెర్మీ కల్చర్. సో ఈ వెర్మీ కల్చర్తో పాటు మనకి ఏంటి అంటే వెర్మీ కంపోస్ట్ ఉంది. ఈ వెర్మీ కంపోస్ట్ ఏంటి అంటే ఒక ఫర్టిలైజర్. సో దాన్ని మనం ప్లాంట్స్కి వేస్తే సో ఈజీగా దానికి ఏంటి అంటే అది ఫర్టిలైజర్ హెల్ప్ అయితే అది క్రాప్ అనేది బాగా పండుతుంది, సో ఫ్రూట్స్ రావడం కానీ సో ఇలాంటివి ఏంటంటే ఫాస్ట్గా జరుగుతుంది, ఓకేనా. సో దాన్ని మీకు సింపుల్గా చెప్తున్నాను. సో వెర్మీ కల్చర్ దాని ప్రాసెస్ దాన్ని ఎలా మేక్ చేస్తారు దానికి సంబంధించి మీరు ఏంటంటే గూగుల్ క్రోమ్ చేసినా కానీ మీకు ప్రాబ్లం ఉండదు, ఓకేనా. సో దాన్ని మీకు బేసిక్ ఐడియా తెలుసుకుంటే
మీకు సరిపోద్దా? నెక్స్ట్ సో దానికి కొద్దిగా మనం ఎడిషనల్ సపోర్ట్ అనేది ఇస్తాం మనకి. ఈ వెర్మి కంపోస్ట్ అంటే ఒక ఫర్టిలైజర్ అని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ ఫర్టిలైజర్ ప్లాంట్కి వేస్తే సో అది ఎలా రైజ్ అవుతుంది, సో ఎంత ఫాస్ట్గా, సో ఇలాంటి బేసిక్ అనేది మీరు క్రోమ్ చేసినా మనకు వచ్చేసి అది బేసిక్ పాయింట్లు మీరు రాసినా కానీ సరిపోతుంది. ఓకేనా? సో ఇంకా నెక్స్ట్ యూనిట్ 5. సో యూనిట్ 5లో వచ్చేసి మనకి ఏంటి అంటే సింపుల్గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 4 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. సో వీటిలో మీరు ఏంటి అంటే మీరు ఎక్కువ సో ఇట్లా మాకు ఎక్కువ ఇన్ని ప్రిపేర్ అవ్వలేరు అనుకుంటే 5th యూనిట్లో మీరు ఏం చేస్తారు సింపుల్గా సో ఈ వాస్కులర్ సిస్టమ్ ఉంది చూసారు, స్టార్ ఫిష్, అది ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఈ 2. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సెకండ్ క్వశ్చన్, ఈ 2 చూసుకోండి మీకు. సో మ్యాక్సిమం ఏంటి అంటే ఈ 2 క్వశ్చన్స్ వస్తాయి, అంతకుమించి ఎక్కువైతే రావు మీకు. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. సో అయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేసి ఒక 10 మందికి ఏంటి అంటే షేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.